పచ్చని అడవిలో మికు అనే ఒక చిలిపి కోతి ఉండేది. మికుకి సరదాగా ఉండడం, జోకులు చేయడం చాలా ఇష్టం. అది కొన్నిసార్లు ఏనుగుల అరటిపళ్లను దాచేది. నిద్రపోతున్న చిలుకలను గిల్లేది. మొసలి తోకపై నీళ్లు చల్లేది. మొదట అందరూ నవ్వారు. మీకు చాలా సరదాగా ఉంది అని జంతువులు అన్నారు. కాని మికు చిలిపి పనులను ఎప్పుడూ ఆపేది కాదు. ఒకరోజు అడవి దారిలో ఒక తీగను కట్టింది. దాంతో జింక పడిపోయింది. కుందేలు తన క్యారెట్లను పడేశాడు. తాబేలు సంతులనం కోల్పోయింది. అడవిలో అందరూ బాధపడ్డారు. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు నాతో ఎవరూ ఆడుకోవడం లేదు అని మికు బాధపడింది. నేను సరదాగా ఉన్నానని అనుకున్నాను. ఆ సాయంత్రం జ్ఞానవంతమైన అమ్మమ్మ తాబేలు మికును పిలిచింది. సరదాగా ఉండడం మంచిదే, ఆమె చెప్పింది. కాని ఆత్మ నియంత్రణ అంటే ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం. తరువాతి రోజు మికు మార్పు చూపించింది. చిలిపి పని చేయాలనిపించినప్పుడు అది కాసేపు ఆగింది. లోతుగా ఊపిరి పీల్చుకుంది. మంచి పని చేయాలని నిర్ణయించుకుంది. జింకకు పండ్లు మోసేందుకు సహాయం చేసింది. కుందేలుతో అరటిపళ్లను పంచుకుంది. చిలుకలతో కలిసి ఆనందంగా ఆడుకుంది. మళ్లీ అడవిలో ఆనందం నిండింది. అందరూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. ఇతరుల భావాలను గౌరవిస్తేనే నిజమైన ఆనందం వస్తుందని మికు నేర్చుకుంది. ఆ రోజు నుంచి మికు కేవలం సరదాగా ఉండే కోతి మాత్రమే కాదు, దయగల కోతి కూడా అయింది.